యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సూర్యుడు వంటి ప్రకాశాన్నిచ్చే పదార్థాలలో ఉండేటువంటి తేజస్సు తనదేనని భగవానుడు తెలియజేయడం వలన ఆయా వస్తువులను దర్శించినప్పుడు అవన్నీ కూడా భగవంతుని యొక్క విభూతులే అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ప్రపంచంలో అనేక పదార్థాలు ఉన్నప్పటికీ వాటన్నిటికీ వాటి వలన ఇంకొక వస్తువును ప్రకాశింపజేసే సామర్థ్యం లేదు. ఆ సామర్థ్యం కేవలం అగ్నికి, సూర్యుడికి, చంద్రుడికి మాత్రమే ఉంది. అగ్ని మొదలైనవి ప్రకాశిస్తాయి, ఇతరులను కూడా ప్రకాశింపజేస్తాయి. వాటిలో ఉన్న ఆ ప్రకాశక శక్తి, ఆ తేజస్సు భగవాన్ గొప్పదనమే అవుతుంది. అయితే సూర్యాదులని ప్రకాశింపజేసేది మాత్రం భగవానుడే అని తెలుసుకోవాలి. అటువంటి భగవంతుడిని మనం తెలుసుకోవాలంటే ప్రయత్నము, చిత్తశుద్ధి తప్పకుండా ఉండాలి. ముందర శ్లోకంలో చెప్పినట్లుగా వక్ర మార్గంలో, అపసవ్య పద్ధతిలో, రజోతమ గుణాలలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ పద్ధతులతో భగవద్ దర్శనం ఏమాత్రము ఎప్పటికీ పొందలేరు. అటువంటి వాళ్ళు అనుభవజ్ఞులైనటువంటి పెద్దల సాంగత్యం చేసినట్లయితే సత్య మార్గాన్ని కనుక్కుని తరుస్తారు. దైవ మార్గంలో ప్రయత్నించి మంచిదే, కానీ దీనికి చిత్తశుద్ధి కూడా తోడైతే ఇంకా చక్కగా రాణిస్తారు. ఊరికే బండగా మూటుగా సాధన చేయటం వలన గొప్ప ప్రయోజనమేమీ ఉండదు. సాధనా పద్ధతిని, సాధనా రహస్యాలని, భగవంతుని దర్శించడానికి వీలైనటువంటి పద్ధతుల వలన మంచి మంచి గ్రంథాలు, సద్గ్రంథ పఠనం వలన, మహాత్ముల సాంగత్యం వలన తెలియనటువంటి విషయాలను తెలుసుకొని ముముక్షువులు సక్రమ పద్ధతిలో ధ్యానించి తరిస్తారు. జై గురుదత్త.